వెల్కమ్ బ్యాక్. రాష్ట్రపతికి సుప్రీంకోర్టు కాలపరిమితి విధించొచ్చా? రాజ్యాంగం ఏం చెబుతోంది? అసలు సుప్రీంకోర్టు ఎందుకు రాష్ట్రపతులకు కానీ గవర్నర్లకు కానీ కాలపరిమితి విధిస్తూ లాస్ట్ మంత్ తీర్పిచ్చింది? ముఖ్యంగా చెప్పాలంటే మనం పదే పదే గవర్నర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఈ బిల్లుల విషయంలో ఈ క్వశ్చన్ పదే పదే రేజ్ అవుతూ ఉంటుంది. విమర్శలు ప్రతి విమర్శలు కనిపిస్తూనే ఉంటాయి. అయితే లాస్ట్ మంత్ చూసుకున్నట్టయితే తమిళనాడు కేసుకు సంబంధించి సుప్రీం ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే 3 నెలల్లో రాష్ట్రపతి గవర్నర్ వాళ్ళ దగ్గర ముఖ్యంగా గవర్నర్లకు సంబంధించి ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే వాళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత 3 నెలల్లో అనుమతిస్తారా, అంటే ఆమోదిస్తారా, లేదంటే తిప్పి పంపుతారా, ఏదో ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని తీర్పిచ్చినటువంటి క్రమంలో నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సుప్రీం రాష్ట్రపతి అధికారాలను కాల పరిమితులు నిర్దేశించొచ్చా అని క్వశ్చన్ చేస్తూ 14 ప్రశ్నలు సంధించారు. సో మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. వారి వారి అభిప్రాయాలు ఏంటి అనేది తెలుసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో బడితో పాటు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ ఎండల లక్ష్మీనారాయణ గారు, వీరు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నుంచి. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా శ్రీనివాస్ యాదవ్ గారు, మీ అభిప్రాయం చెప్పండి. ముఖ్యంగా అంటే రాష్ట్రపతికే కాలపరిమితి విధించేటువంటి హక్కు రాజ్యాంగం ప్రకారం సుప్రీంకు ఉందా? అండ్ ఓవరాల్గా మీ అభిప్రాయం చెప్పండి. అంటే స్పష్టంగా మీకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న లక్ష్మీనారాయణ అన్నగారికి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు శుభోదయం. ముందుగా ఏంటంటే మనం అందరం కూడా అంటే ఈరోజు ఏం మాట్లాడుకున్నా, ఏమో చర్చించుకున్నా, ఎవరి హక్కుల కోసం మాట్లాడుకున్నా, ఏ విధానాల కోసం చర్చించుకున్నా కూడా మనం అల్టిమేట్గా కాన్స్టిట్యూషన్ నుంచే పోతాం. మనం కాన్స్టిట్యూషన్ నుంచి పోయి బయటికి మాట్లాడలేము. ఎందుకంటే మనకు రాజ్యాంగం అనేది అన్ని విధానాలు, అన్ని మొత్తం ఒక మనిషికి కావాల్సినది, ఒక సంఘానికి కావాల్సినవి, ఒక వ్యవస్థకు కావాల్సినవి మొత్తం కూడా అందులో పొందుపరుచుకున్నాం. సో దాంట్లో భాగంగానే ఈరోజు సుప్రీంకోర్టు, దాంట్లో భాగంగానే రాష్ట్రపతి, దాంట్లో భాగంగానే ప్రధానమంత్రి, దాంట్లో భాగంగానే మన ఓటు, దాంట్లో భాగంగానే మన హక్కులు అన్నీ కూడా. సో ఈరోజు సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా ఈ దేశంలో కానీ, కోర్టు ఈ దేశంలో కానీ ద మెజిస్ట్రేట్ అంటే ఒక జడ్జి ఏ పాత్ర పోషిస్తాడంటే తల్లి పాత్ర పోషిస్తుంటాడు. అంటే ప్రభుత్వం నుంచి ఏదైతే శాసనాల ద్వారా చేసినవి అమలు కానప్పుడు, లేదా రాష్ట్రపతి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఇంకా XYZ ఎవరైనా కూడా కాన్స్టిట్యూషన్ నుంచి మిగతా సంబంధించిన పాలసీలు లేదా విధి విధానాలు నిర్ణయించినప్పుడు అవి అమలు కానప్పుడు, అవి అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక సిటిజన్గా, ఒక పౌరుడిగా, ఈ దేశ పౌరుడిగా కోర్టు దగ్గరికి పోయే ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. అది మన హక్కు. అంటే నాకు లక్ష్మీనారాయణ అన్యాయం చేస్తుండే మా అన్న అంటే నేను కోర్టుకు పోయి విన్నవించుకోవచ్చు. మా అన్న, మేమిద్దరు అన్నదమ్ములము, నాకు అన్యాయం చేస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రభుత్వం కూడా, నేను ఓటు వేసి గెలిపించిన ప్రభుత్వము, నేను ఓటు వేసినా నేను సిటిజన్గా నాకు రైట్స్ ఇవ్వాలి అనే దాని మీద కూడా కోర్టును అడగవచ్చు. ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రాష్ట్రపతినేమో రద్దు చేయమని లేదు, లేదా భూమిని పంచమని చెప్పలేదు. ఏదైతే మీ దగ్గరికి వస్తున్నాయో బిల్లులు, అవి పరిశీలించి అవి అవసరమా, మీ అవసరం లేదా అనేది చర్చించి ఏదైనా ఒక డిసిజన్ను 3 monthsలో చేయండి. ఎందుకు అంటున్నంటే చాలా బిల్స్ తమిళనాడు కావచ్చు, గతంలో మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అది ఆర్టీ సంబంధించింది కావచ్చు, చాలా బిల్స్ చాలా ఉంటున్నాయి. సరే, ప్రభుత్వం ఎవరిది ఉందనేది ఇక్కడ చర్చ కాదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందా, లేదా ఇంకో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా, లేదా ఒక అలయన్స్ ప్రభుత్వం ఉందా అనేది ఇక్కడ చర్చ కాదు. చర్చ ఏంటంటే బిల్స్ వచ్చినప్పుడు వాటిని మీరు క్లియర్ చేసి, లేదా తిప్పి పంపడమో, లేదా ఇది చేయమని చెప్పడమో, దానికి ఒక వివరణ ఆ ప్రభుత్వానికి ఇస్తే ఆ ప్రభుత్వం ఏం చేయాలో చేసుకుంటుంది. మళ్ళీ అల్టిమేట్గా మళ్ళీ తిప్పి పంపుతుంది. రెండో విషయం ఇంకోటి ఏంటంటే, చాలా వరకు లక్ష్మీనారాయణ గారు తెలుసు, మీరు సీనియర్ జర్నలిస్టు, మన అందరికీ తెలుసు, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుసంధానమైన గవర్నర్లే ఈ దేశంలో వస్తుంటారు. అది మనం ఇప్పుడు కాదు అనడానికి ఏం లేదు. మొత్తం ఏ గవర్నర్ చూసినా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి సంబంధించిన గవర్నర్లే అన్ని రాష్ట్రాల్లో ఉంటారు. అప్పుడు ఏమవుతుంది? బీజేపీ సపోజ్ ఉందనుకో, ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంటే బీజేపీ సంబంధించిన గవర్నర్ ఉంటాడు, అది ఏ బిల్లు పంపించినా పోతుంది. ఒకవేళ బీజేపీ ప్రభుత్వం లేదు, బీజేపీ గవర్నర్ కేంద్ర ప్రభుత్వం పంపిన గవర్నర్ ఉంటే మాత్రం అక్కడ
ఒక వైరుధ్యం ఏర్పడుతుంది. ఆ వైరుధ్యం నుంచే ఇవన్నీ వచ్చినాయి. ఎందుకంటే గతంలో మనము తమిళ సైన్ చూసినాం, మేడము ఒక ఆర్టీసీ బిల్లు పంపినాము, ఆమె తిప్పి పంపింది, మళ్ళీ పంపినాము, ఆయన పంపలేదు. నేనేమంటున్నా, అదేవిధంగా ఎమ్మెల్సీ సంబంధించింది, మా దాసోత్సవం కాదు ఎమ్మెల్సీ సంబంధించింది పంపలేదు. కానీ ఒక్క నిమిషం మేడం, తర్వాత ఒక పార్టీ పెట్టి పార్టీ విలీనం చేసిన కండువా చేసుకున్న మన కోదండ రామరెడ్డి సార్ను ఆయన ఎమ్మెల్సీగా యాక్సెప్ట్ చేసింది. నేను ఎందుకు అంటున్నానంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఒక తల్లి పాత్రగా మీకు చేయాలనుకుంటే చేయండి, చేయలేని పక్షంలో ఉంటే ఎందుకు చేస్తలేమో కూడా వివరణ ఇచ్చి పంపించండి. కానీ మీ దగ్గరనే రోజులు దగ్గర పెట్టుకోవడం వల్ల ఇటు ప్రభుత్వాలకు ఇటు ప్రజలకు నష్టం జరుగుతుంది. అల్టిమేట్గా ఇక్కడ పాలిటిక్స్ ఏం లేవు. సో పాలిటిక్స్ ఉన్నదాళ్ళు ఏంటంటే అక్కడ లోకల్గా ఇక్కడ బీజేపీ ప్రభుత్వం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా బిల్లు ఇట్లాంటివి జరిగినప్పుడు మాత్రమే ఇది కోర్టు దగ్గరికి పోవాల్సి వచ్చింది, తల్లి దగ్గరికి పోవాల్సి వచ్చింది. మేము ఒక బిల్లు పంపినాం, మాకు రాష్ట్రపతి మాకు గవర్నర్ ఆమోదం పలుకుతలేడు, మరి మమ్మల్ని ఏం చేయమంటారని కోర్టులు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం ఇది ఒక పాలసీని ఇంప్లిమెంట్ చేసి ప్రజల కోసం పనిచేసే విధంగా పనిచేస్తే మాత్రమే. ఎందుకంటే గవర్నర్ కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, అంటే ఒక తండ్రి పాత్ర, అంటే గవర్నర్ కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ప్రభుత్వాలకు సంబంధం లేకుండా ప్రజలతో అనుసంధానమై పనిచేసే పాత్ర అది. అక్కడ అట్లనే ఉండాలి. ఒక హృదయము అంత తల్లి తండ్రి హృదయం లాగా ఉంటే మాత్రమే గవర్నర్ న్యాయం చేయగలుగుతారు, రాష్ట్రపతి కూడా న్యాయం చేయగలుగుతారు. అది ఎవరితో వచ్చిననేది చర్చ కాదు. కాబట్టి అటువైపుగా పోవాలని ఓ సుప్రీంకోర్టు ఆ సూచన లక్ష్మీనారాయణ గారు ముఖ్యంగా ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్పాలి అనేది కానీ అంటే ఆమోదించాలి అనేటువంటి తీర్పు ఇచ్చింది అయితే కాదు, వాళ్ళకి సంబంధించి అది వర్కౌట్ అవుతుందా అవదా అనేటువంటి చెప్పేటువంటి విషయానికి సంబంధించి ఏదో ఒకటి చెప్పండి అనేది అక్కడ మ్యాటర్. సో దానికి సంబంధించి అంటే రాష్ట్రపతినే నిర్దేశిస్తారా, కాలపరిమితి విధిస్తారా అనేది ఇప్పుడు వీళ్ళకి సమాధానం ఎక్కడ దొరుకుతుంది? పిటిషన్ వేసిన వాళ్లకు సమాధానం ఏంటి? మా పరిధిలోది కాదు, మేము మాట్లాడము అని చెప్పాల్సి ఉండేనా సుప్రీం? అంటే ప్రెసిడెంట్ గారు ఏవైతే ప్రశ్నలు వేయడం జరిగింది, రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికారాలు రెండు స్వతంత్ర వ్యవస్థల మధ్య మరి ఏవైతే అధికరణాలలో ఇచ్చినటువంటి పరిస్థితులు, ఆర్టికల్స్లో ఇచ్చినటువంటి పరిస్థితులు, వాటికి లోబడి అంటే చట్టం పరిధిలో ఇవ్వచ్చా, చట్టం పరిధి దాటి ఇవ్వచ్చా అనేటువంటి నిర్దేశించవచ్చా అనేటువంటిది ప్రశ్నించడం జరిగింది. అది ఆర్టికల్ 200 కానీ 201 కానీ 142 కానీ విభిన్న కోణాల నుంచి వాళ్ళ విధి విధానాల్లో కానీ అధికార విధుల నిర్వహణలో కానీ జోక్యం చేసుకోవచ్చు. ఒకటి మనం రెండు కోణాల నుంచి చూడవచ్చు. దాంట్లో సుప్రీంకోర్టు షాబాన్ కేసు విషయంలో ఒక నిర్ణయం తీర్పు ఇచ్చింది. భారత ప్రభుత్వం ఆ రోజు రాజీవ్ గాంధీ నేతృత్వంలో దాన్ని నిర్వీర్యం చేస్తూ ఒక చట్టం తీసింది. ఇప్పుడు ఇక్కడ చట్టం గొప్పదా న్యాయం గొప్పదా అనేది న్యాయ వ్యవస్థ ఇది చట్ట సభ గొప్పదా న్యాయ వ్యవస్థ గొప్పదా ఒకటి. రెండో విషయం ఏంటంటే గవర్నర్ ఏదైతే రామ్లాల్ గవర్నర్ అప్పుడు ప్రభుత్వాన్ని ఇక్కడ మేడం చెప్పినటువంటి విషయాన్ని ముఖ్యంగా గవర్నర్లకు సంబంధించి రాష్ట్రపతులకు సంబంధించి కాల పరిమితి మీరు విధిస్తారా? అఫ్ కోర్స్ కరెక్టేం కాదు. కాకపోతే ఇప్పుడు వీళ్ళు బిల్స్ పంపించారు, ఆమోదించమని ఏం అడగట్లేదు, తిప్పి పంపారనుకోండి, కరెక్షన్స్ చెప్పారనుకోండి, అసలు ఎటువంటి సమాధానం లేకుండా ఉంటే ఎలా నడిచేది? సో సమీక్షించమని అంటే సుప్రీంకోర్టు ఒక పెద్దన్నలా వ్యవహరిస్తుంది. ఓకే, సమీక్షించమని చెప్పడం అవకాశం ఉంటుంది. కాలపరిమితి విధించచ్చా అనేటువంటిది రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి గౌరవ రాష్ట్రపతి గారు వీటన్నిటి విషయంలో స్పష్టత ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టుకు ప్రశ్నలు సంధించడం జరిగింది. ఇప్పుడు వాటి విషయంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మరి వాటి విషయంలో సమాధానమా, రూలింగా, ఏదైనా
సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం దాన్ని సమీక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఎటువంటి సర్కమ్స్టెన్స్లో ఏం చేయాలనేటువంటిది ప్రభుత్వానికి సలహా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆ రకమైనటువంటి ఇది వ్యవస్థల మధ్య ఉన్నటువంటి వ్యవస్థలకు ఉన్నటువంటి అధికారాల మధ్యలో ఉన్నటువంటి ప్రశ్న. కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ గారు కూడా జాయిన్ అయ్యారు మన డిబేట్లో. స్టూడియోలో ఉన్నారు ప్రస్తుతం. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ చెప్పండి సతీష్ గారు, మీ ఒపీనియన్ ఏంటి? అంటే రాష్ట్రపతులకు గవర్నర్లకు కాలపరిమితి నిర్దేశించే హక్కు సుప్రీంకు ఉందా? ముందుగా చర్చల్లో పాల్గొంటున్నటువంటి లక్ష్మీనారాయణ గారికి, శ్రీనివాస్ గారికి, మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో అటు ప్రెసిడెంట్ గారు కానీ దేశంలో ఇటు రాష్ట్రాలు కానీ రాష్ట్రపతి గారు అటు దేశానికి రాష్ట్రానికి ప్రథమ పౌరులుగా మన కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చినటువంటి అవకాశం రాజ్యాంగం ద్వారా. దాని ద్వారా రాష్ట్రాలలో ఏదైనా బిల్లును ప్రవేశపెట్టినప్పుడు వీరి ఆమోదంతో అది చట్టంగా రూపొందించే అవకాశం ఉందనేది మనందరికీ కూడా బాగా తెలుసు. ఆయా రాష్ట్రాల యొక్క ప్రజల అభిమతం మేరకు ఆ ప్రభుత్వాలు పంపిన బిల్లును వారు ప్రభుత్వాల యొక్క రిమార్క్స్ను కాల్ చేయవలసినటువంటి పరిధి వాళ్ళకు ఉందనేది ఇందాక ఆర్టికల్స్ ద్వారా మనకు రాజ్యాంగం కల్పించినటువంటి అవకాశం. దానికి కాకుండా ప్రభుత్వాలకు లోబడి ప్రభుత్వాలకు అనుగుణంగా నడుచుకోవడం అనేది కరెక్ట్ కాదని మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే రాష్ట్రాధినేతలు కానీ దేశాధినేతలుగా ఉన్నటువంటి అధ్యక్షులు లేదా గవర్నర్లు ఎవరైతే మనము మన ద్వారా ఎన్నికన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నటువంటి ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఎన్నుకున్నటువంటి వారు కూడా ఎప్పుడు కూడా ప్రజలకు వెలుసుబాటును అందించే ప్రజల శ్రేయస్ కోసము రూపొందించిన బిల్లుస్ని వారు ప్రభుత్వం రీకాల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ సుప్రీంకోర్టు ఆదేశించేంత వరకు, సుప్రీంకోర్టు వరకు చర్చించేంత వరకు కల్పించుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాదనేది మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి అంశం. అంటే కోర్టుకు వెళ్లకుండా ఉండాల్సింది అంటున్నారా? ఈ లోపే వాటికి సంబంధించి వివరణ ఇవ్వాల్సింది అంటున్నారా? ఖచ్చితంగా ప్రెసిడెంట్ గారు కానీ గవర్నర్ కానీ ప్రభుత్వం నుంచి రీకాల్స్ ఏవైతే రీమార్క్స్ కాల్ఫర్ చేయాల్సింది, కానీ అది ఉన్నత న్యాయస్థానం వరకు వెళ్ళడానికి అవకాశం కల్పించాల్సిన పరిస్థితి కల్పించాల్సింది కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇక్కడ ప్రభుత్వాలకు కావాల్సినటువంటి అవసరాల దృష్ట్యా ఆయా ప్రభుత్వాలు రాష్ట్ర పరిధిలో కానీ దేశ పరిధిలో కానీ వివిధ బిల్లులను గవర్నర్ల యొక్క ఆమోదంతో కానీ రాష్ట్రపతుల యొక్క ఆమోదంతో చట్టాలుగా రూపొందించే అవకాశం ఉందనేది అతిపెద్దనటువంటి రాజ్యాంగంలో మనకు బాబాసాహెబ్ అంబేద్కర్తో ఏర్పడినటువంటి డ్రాఫ్టింగ్ కమిటీలో అది రూపొందించడం అనేది జరిగింది. దానికి అనుగుణంగానే చేయవలసినటువంటి సందర్భము, ఆ సందర్భాన్ని కాదని వివిధ ఒత్తిళ్లకు లోనయ్యా లేకపోతే ఇంకో కారణాల చేతను అది ఉన్నత న్యాయస్థానం వరకు వెళ్ళినప్పుడు అది వేరే రకంగా డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుందనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. దీనికి అనుగుణంగా ఏదైతే ఉన్నత న్యాయస్థానం కల్పించుకోవడం ద్వారా ఏమవుతుందంటే అది రాంగ్ డైరెక్షన్ కూడా కొన్ని సందర్భాల్లో ఆ డైరెక్షన్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందనేది కూడా మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి పరిధి. అంటే న్యాయస్థానం కల్పించుకోవడం అనడం కన్నా వీళ్ళు ఆశ్రయించారు కదా, తమిళనాడుకు సంబంధించి వీళ్ళు ఆశ్రయించారు. అప్పుడు మరి సుప్రీం ఎలా వ్యవహరించారు? వాళ్ళు ఎప్పుడు ఆశ్రయించారు? ఎప్పుడైతే గవర్నర్ గారు కానీ లేదంటే రాష్ట్రపతి గారు కానీ ఆ బిల్లును తిరస్కరించడం ద్వారా, ఆ బిల్లుకు ఆమోదం తెలపకపోవడం ద్వారా, ఆ బిల్లు కనీసం రిమార్క్స్ కూడా కాల్ఫర్ చేయడం ద్వారా అది కదా సందర్భాన్ని ఉత్పన్నమైంది. అలా చేయడం ద్వారా ఏమవుతుంది, ఆ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు కానీ దేశ ప్రజల యొక్క మనోభావాలు కానీ గౌరవించవలసినటువంటి సందర్భంలో ఆ గౌరవం లభించట్లేదు కాబట్టి, వారి మనోభావాలను గౌరవించట్లేదు కాబట్టి అప్పుడు వారు ఉన్న స్థాయిని తాకవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది కదా. అల్టిమేట్గా ఉన్నత న్యాయస్థానం మాకు న్యాయం కల్పిస్తుంది అనే ఆలోచన మేరకు మనకు ఆ వెలుసుబాటు ఉంది కాబట్టి వారు ఆ మెట్లు తట్టవలసిన పరిస్థితి వచ్చింది కదా. ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన కాన్స్టిట్యూషన్ అనేది కల్పించింది కదా. సార్ కాలర్ ఉన్నారు, హనుమంతరావు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. హనుమంతరావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, నమస్తే అండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. ఈ వ్యవహారం మొత్తం చూస్తుంటే సుప్రీంకోర్టు తన పరిధిని దాటి వ్యవహరిస్తున్నదని మాకు అనిపిస్తుంది. గతంలో ఇప్పుడు రాజ్యాంగం ఏదైతే వివిధ స్థాయిలో ఉన్న వారికి అధికారాలను ఇచ్చిందో ఆ అధికారాలని మీరు ఎందుకు వినియోగిస్తున్నారు అన్నట్టుంది. సుప్రీంకోర్టు ఏదైతే మీరు 3 months లోపల చెప్పాలి అంతా కూడా రాజ్యాంగం తను ఇచ్చిన హక్కులని వాళ్ళు వినియోగించుకోకుండా ఇదేదో పరిధి కడుతున్నట్టు సుప్రీంకోర్టు తన పరిధిని దాటి గవర్నర్ కానీ రాష్ట్రపతికి కానీ పరిధిని విధిస్తున్నట్టు అనిపిస్తుంది మాకైతే. మీ ఆలోచన ఎలా ఉంది? ఒకవేళ అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని బిల్స్ తయారు చేశాయి, సో ఆమోదం కోసం గవర్నర్ గారి దగ్గరికి పంపాయి, సో ఆమోదిస్తే కానీ
ఇక్కడ పాలన అనేది జరగనటువంటిది, ఇంప్లిమెంట్ చేయలేనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఆ టైంలో ఏ విధంగా వ్యవహరించి ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? అవును మేడం, ఇది రాష్ట్రపతి పరిధి, రాష్ట్రపతి నిర్ణయం, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మనం కట్టుబడి ఉండాలని చెప్పాలి తీర్పు. అది ఎన్ని రోజులు? కానీ అంతేగాని మీరు ఇన్ కేస్ పెండింగ్ పెట్టి అంటే లేదు అసెంబ్లీ నుంచి మళ్ళీ పంపిస్తారు తప్పకుండా. హనుమంతరావు గారు క్వశ్చన్ స్ట్రైట్. ఇక్కడ సుప్రీం చెప్పింది ఏంటి? ఆమోదిస్తారా లేదంటే తిరస్కరిస్తారా? వాటికి సంబంధించిన రిమార్క్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి చెప్పండి, ఎగ్జాక్ట్లీ ఏదో ఒకటి రెస్పాండ్ అవ్వండి అనేది సుప్రీం చెప్పినటువంటి మాట. సో వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు, బిల్లు విషయమే తప్పు ఉంటే కరెక్ట్ చేసుకుంటారు. సో అలా కాకుండా రెస్పాండ్ అవ్వకుండా ఉండకండి అనేది సుప్రీం చెప్పినటువంటి మాట. సో ఎలా వ్యవహరించుంటే బెటర్గా ఉంటుంది అనేది ఒక పౌరునిగా మీ మాట చెప్పండి. అట్లే పెట్టుకోవచ్చు, అది ఆ రాజ్యాంగం ఇచ్చిందే కదా. ఆ హక్కును మీరు దాన్ని మీరేం చేస్తే బైపాస్ చేయాలనుకుంటున్నారు. ఆ హక్కును మీరు వినియోగించొద్దండి. మీరు ఇప్పుడు సుప్రీంకోర్టు ఏంటంటే నేనే సుప్రీం అన్నట్టు వ్యవహరిస్తుంది, రాజ్యాంగం సుప్రీం. ఆ బిల్స్ అలాగే పెట్టుకోవచ్చు, అంటే వాటి గురించి ఎటువంటిగా ముందుకు వెళ్ళకపోయినా పర్వాలేదు అనేది మీ ఉద్దేశం? మీరు చేయాల్సింది మీరు చేయండి. అవును, వాళ్ళకి హక్కు ఉంది, వాళ్ళ ఆపైన హక్కు ఉంది, దాన్ని ఎవరైనా ఏం చేయలేము. మీరు కావాలంటే నెక్స్ట్ రాష్ట్రపతి వచ్చినప్పుడు, నెక్స్ట్ క్యాండిడేట్ వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని ఏదైనా. హనుమంతరావు గారు ఓకే, ఫైన్. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు కోర్టు ఏదైతే గవర్నర్ గారు మరి బిల్లులు ఎందుకు ఆపారు అనేటువంటి వివరణ తీసుకున్నారంటే గవర్నర్ ఆఫీస్ నుంచి వివరణ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ కారణంతో ఆపారు అనేటువంటి సమాధానం అడగడానికి ఆస్కారం ఉంటుంది కదా. మరి ఆ రకమైనటువంటి ఆస్కారం ఉన్నప్పుడు ఆ రకంగా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ వ్యవస్థల మధ్యలో ఏదైతే డిఫరెన్స్ రాకుండా కావాల్సినటువంటి వాస్తవమైనటువంటి ప్రజా ఉపయోగమైనటువంటి బిల్లు అయితే ఆపడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఎక్కడన్నా లోపాలు ఉంటే ఉన్నాయా లేవా, మరి ఎందుకు ఆపిర్రు అనేటువంటి వివరణ గవర్నర్ గారి ఆఫీస్ కార్యాలయం నుంచి అడగడానికి అవకాశం ఉంటుంది. సో స్ట్రైట్ క్వశ్చన్ టు బీజేపీ లక్ష్మీనారాయణ గారు, ముఖ్యంగా సెంట్రల్లో కేంద్రంలో ఎవరుంటే వాళ్ళకి సంబంధించినటువంటి గవర్నర్లు. సో ఈ క్రమంలో ముఖ్యంగా మీ పాలిత బీజేపీ పాలిత రాష్ట్రాలు లేకపోతే అక్కడ గవర్నర్లు సహకరించారు. అవి మీరు వాళ్ళకి సంబంధించిన బిల్లులు ముందుకు కదలనివ్వరు, సో దగ్గర పెట్టుకుంటారు, ఎటువంటి సమాధానం ఇవ్వరు. ఇది మీరు ఫేస్ చేస్తున్నటువంటి విమర్శ. కొద్దిసేపటి క్రితం శ్రీనివాస్ గారు, అదేవిధంగా గౌరీ సతీష్ గారు కూడా ఈ మాట మాట్లాడారు. అంటే ఇప్పుడు నేను ఒక విషయాన్ని ఇక్కడ చెప్పాల్సి వస్తున్నది. చెప్పండి. ఏదైతే కొన్ని రీజనల్ పార్టీస్ కేంద్రంతో సఖ్యతగా పరిపాలన విషయంలో, ప్రజలకు ఉపయోగపడే విషయంలో, ఉండాల్సినటువంటి విషయంలో, గవర్నర్ వ్యవస్థను గౌరవించాల్సినటువంటి విషయంలో ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసినటువంటి సందర్భం మనం చూసినాం. ఇవాళ ఉపరాష్ట్రపతి ధన్కర్ గారు వైస్ ఛాన్సలర్గా బెంగాల్లో కాలేజీలో తన స్థానానికి పోనటువంటి పరిస్థితిని క్రియేట్ చేసినటువంటి రీజనల్ పార్టీ మనం చూసినాం. ఇక్కడ సౌందరరాజన్ గారు వారికి ఏదైతే ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వాల్సినటువంటి మర్యాద ఇవ్వని పరిస్థితి ఉంది. సో ఇదే నడుస్తోంది. బీజేపీ కాకుండా ప్రాంతీయ పార్టీలు గాని ఇతర పార్టీలు ఉన్నప్పుడు గవర్నర్ కి ప్రభుత్వానికి పడట్లేదు, గవర్నమెంట్ కి గవర్నర్ కు పడట్లేదు. చాలా సందర్భాల్లో అదే చూస్తున్నాం. జోస్నా గారు, ఏదైతే రాజ్యాంగంలో నిర్దేశించినటువంటి బాధ్యతలను ఆ స్థానిక ప్రభుత్వం విస్మరించడం అనేటువంటిది సమంజసం కాదు. ఒకటి, మరి ఆ రకమైనటువంటి అంటే బాధ్యతలను విస్మరించి హక్కుల కోసం కొట్లాడడం ఏ పౌరుడు, ప్రభుత్వానికి కాదు, పౌరుడికి కూడా కరెక్ట్ కాదు. మరొకటి ఏదైతే ఉందో వీటన్నిటి విషయంలో సమీక్షించాల్సినటువంటి అవసరం ఉంది. బాధ్యతలను విస్మరిస్తే మరి ప్రభుత్వం విషయంలో ఏ రకంగా అయింది? మనము గతంలో ఏదైతే శాంతి భద్రతల విషయంలో ప్రాబ్లం తలెత్తితే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ప్రభుత్వాన్ని రద్దు చేసేటువంటి పరిస్థితి ఇవాళ మనం బెంగాల్లో ఉంది. అది దుర్వినియోగం అయిందని దాన్ని
పటిష్టం చేయడం జరిగింది. బెంగాల్లో మనకు మళ్ళీ నెక్స్ట్ టాపిక్ కూడా వెళ్దాం. మొన్నటి సంఘటనల పరంగా దేశమంతా కోరుకుంటుంది. అయినా కూడా అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వము అరాచకానికి అండగా ఉన్నా కూడా ఏం చేయలేని పరిస్థితి కూడా ఉంది. శ్రీనివాస్ గారు మీ వాయిస్ తీసుకుంటాను, బట్ కాలర్ ఉన్నారు. రామారావు గారు జనగామ నుంచి ఉంటారు. రామారావు గారు గుడ్ మార్నింగ్. నమస్తే మేడం. నమస్తే. నమస్కారం మేడం. నమస్తే. ఇప్పుడు నాకు ప్రశ్న బీజేపీ వాళ్ళకు. ఇప్పుడు రాష్ట్రపతి బీజేపీ వాళ్ళు నిర్ణయించుకున్న వ్యక్తి అవుతారు, రాష్ట్రంలో గవర్నర్ బీజేపీ వాళ్ళు నిర్ణయించిన వ్యక్తులే అవుతారు. అయితే ప్రతిపక్ష పార్టీల కానీ ఎందుకు బిల్లులు ఆగుతాయి, అధికార పార్టీ కానీ ఎందుకు ఆగవు? బీజేపీ లేని ప్రాంతీయ పార్టీలు ఉన్న కారణం, కాంగ్రెస్ పార్టీ ఉన్న కారణం బిల్లులు గవర్నర్ ఆపుతాడు. గవర్నర్ ఎవరు నిర్ణయిస్తారు? బీజేపీ వాళ్ళ కార్యకర్తలే నిర్ణయిస్తారు. బీజేపీ కార్యకర్త కదా గవర్నర్ గా వచ్చేది, వాళ్ళకు సంబంధించిన వ్యక్తులే కదా. ప్రతిపక్షాలు ఉన్న కాడ ఉన్న పార్టీలో ఉన్న కాడనే బిల్లులు ఆగుతాయి, గవర్నర్ చేతులు ఉంటాయి. మరి అదే బీజేపీ గవర్నర్ ఉన్న కాడ వాళ్ళ అధికారం ఉన్న కాడ వాళ్ళ బిల్లు నెల రోజుల 10 రోజుల ఎంబడి రాత్రి 12 గంటల కూడా బిల్లులు ఆమోదించిన రోజులే కదా మేడం. బీజేపీ వాళ్ళు ప్రభుత్వాన్ని కూలగొట్టాలనుకున్నప్పుడు ఢిల్లీలో ఒకసారి రాష్ట్రపతి రాత్రి 12 గంటలకు కూడా ప్రమాణ స్వీకారం చేయించారు బీజేపీ అధికారం రావడానికి. అంటే వాళ్ళ చేతిలో ఉంచుకోవడానికి, ప్రతిపక్షాలను తొక్కడానికి తప్ప అదే బీజేపీ ఉన్న వాళ్ళకి గవర్నర్లు ఎందుకు ఆపలేకపోతారు బిల్లులను? ప్రతిపక్షాలను కానీ ఆపుతారు. అది బీజేపీ వాళ్ళని మీరు అడగాలి. జస్ట్ ఒక క్వశ్చన్ అయింది రామారావు గారు, అదే ప్రశ్న లక్ష్మీనారాయణ గారిని అడిగాము, సమాధానం కూడా చెప్పారు. కాసేపు తర్వాత దాన్ని చూడండి ప్లీజ్. మళ్ళీ మనకు నెక్స్ట్ టాపిక్కి వెళ్ళే అవకాశం ఉంది. ఒక్క మాట అంటే నేను లక్ష్మణ్ అన్న దానికి ప్రోటోకాల్ సమస్యలు లేదా వ్యక్తిగతమైన ఇబ్బందులు జరిగితే అది కాన్స్టిట్యూషన్లో లేదంటే ప్రోటోకాల్ ప్రకారం అది జరగాలి. కానీ ప్రజల కోసం ఒక పాలసీని అసెంబ్లీలో చేసి గవర్నర్ పంపితే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆపడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం కదా. చాలా షేమ్లెస్ అవుతుంది అది. ఎందుకంటున్నంటే మీరు వ్యక్తిగతంగా ఎక్కడైనా ఇబ్బందులు జరిగి లేదా ప్రోటోకాల్ అదే అట్లాంటి జరిగితే అది వేరే కోణం. కానీ ప్రజలకు సంబంధించిన ఒక పాలసీని హౌస్లో పార్లమెంట్లో కావచ్చు లేదా అసెంబ్లీ కావచ్చు చేస్తే ఆ బిల్లును మీరు ఆపుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని పోతే ఎటువైపు పోతాం మనం ఈ దేశంలో? కాబట్టి ఎప్పుడైనా సుప్రీంకోర్టు అంటే క్లారిటీ చెప్పింది ఏమన్నది. ప్రభుత్వాలని కూడా అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలను మినహాయిస్తే ఇంతకుముందు రామారావు గారు మాట్లాడినట్టు అలా కాదు, ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి గవర్నమెంట్లు గవర్నర్ వ్యవస్థను రెస్పెక్ట్ చేస్తున్నాయి. ఇంతకుముందు లక్ష్మీనారాయణ గారు మాట్లాడింది, రామారావు గారిది మాట్లాడింది. ఇక్కడ మిగతా రాష్ట్రాలు రెస్పెక్ట్ ఇచ్చేటువంటి విధానం కావచ్చు, ప్రొసీజర్స్ ఫాలో అయ్యేటువంటి విషయాల్లో కావచ్చు పట్టించుకోవట్లేదు. అంటే ప్రోటోకాల్ అనే విషయమే కాదు, ముఖ్యంగా మిగతా అంశాలకు సంబంధించి బిల్లుల ప్రస్తావనకు సంబంధించి కొన్ని కాలమ్స్ ఏవైతే ఖచ్చితంగా పాటించాల్సినటువంటి రూల్స్ పాటించకుండానే వెళ్ళారు. కాబట్టి పాలసీలో కానీ నిర్ణయాలలో కానీ గవర్నమెంట్ చట్ట ప్రకారం తీసుకోకపోతే అది నడవదు కదా మేడం. వాళ్ళు ఎక్కడ డిఫర్ అవుతున్నారు? గవర్నర్లు మమ్మల్ని గౌరవిస్తలేరు, మనం సన్మానం చేస్తలేరు, మళ్ళీ మర్యాద చూస్తలేరు అనే కానీ డిఫర్ అవుతున్నారు. ఒకవేళ చట్టం పని కానీ చట్టంలో చేయకపోతే ఇప్పుడు బిల్లు ఎట్లా ఆగిపోతున్నాయో అట్లనే వాళ్ళు ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకి సంబంధించిన అయితే ఆగిపోతాయి కదా, న్యాచురల్ కదా. అదొక సైంటిఫిక్ మెథడాలజీ కదా, శాస్త్రంబద్ధంగా పోతుంది కదా. సో పొలిటికల్ సైన్స్ అంటే ఏంది? సైన్స్ ప్రకారం పోతుంది. సో గవర్నర్కి ఏ ఫైల్ పంపాలో వాళ్ళు ఏది చేయాలో చేస్తేనే ముందుకు పోతుంది. నేను అదంటలేదు. లక్ష్మణ్ అన్న ఏమంటున్నా మొత్తము గవర్నర్లు అక్కడక్కడ అవమానపరుస్తున్నారు, ప్రోటోకాల్ చేస్తలేరు, అక్కడ బెంగాల్లో కావచ్చు, ఇక్కడ గతంలో కావచ్చు అని చెప్తున్నారు. అది దాన్ని నువ్వు ఇక్కడ పాలసీలకు తీసుకురావద్దు అనేది నా అభిప్రాయం. సో అటువైపు అది కదా ప్రాబ్లము. సతీష్ గారు ఎప్పుడైతే ఈ గవర్నర్ వ్యవస్థ కానీ రైతు రాష్ట్రపతులు కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బిల్లులు పంపినప్పుడు ప్రజల శ్రేయస్సు కోసం ఆమోదించకపోతే అటు ప్రభుత్వాలకు కానీ ఇటు వ్యవస్థలకు కానీ ఒక రాంగ్ మెసేజ్ పోయే అవకాశం ఉంటుంది. అది దేశంలో ఏదైతే ఇందాక కాలర్ మాట్లాడినట్టుగా ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రాలలో అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కొంచెం అదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ గారు కొంచెం డిలే చేసినప్పటికీ కూడా అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ఇందాక మా లక్ష్మణ్ అన్నట్టు మాకు గవర్నర్లకు గౌరవం దక్కట్లేదు, వారికి ప్రోటోకాల్ పాటించట్లేదు అంటే ఒక్కరి ద్వారా దేశంలో ఉన్నటువంటి అందరినీ ఒకేతాటి కట్టేయడం అనేది సమంజసం కాదు. ఒకరి ఇండివిజువాలిటీని తీసుకొచ్చి వ్యవస్థలకు అనేది అంటగట్టడం అనేది అసలు సమంజసం అనేది కాదు అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఏ దేశంలో ఉన్నటువంటి శ్రేయస్సు కోసం
కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చట్టం చేసినప్పుడు వారి పరిధిలో ఉన్నటువంటి అంశాలను మరోసారి రిపీట్ చేస్తూ ఏవైనా రిమార్క్ కాల్ఫర్ చేయవలసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళకు, దాంతోపాటుగా ఏదైనా చేంజెస్ అవసరాన్ని బట్టి వారి పరిధిని ఉపయోగించుకొని వారికి రాజ్యాంగం కల్పించినటువంటి పరిస్థితి దృష్ట్యా ఓ కామన్ మ్యాన్గా మనం అందరం కూడా ఆలోచన చేసి రాష్ట్రాల శ్రేయస్సు కోసం దేశంలో అవసరాన్ని బట్టి మార్పుల కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ చట్టాన్ని చేసినప్పుడు దాని రిమార్క్స్ అడగాలి. కానీ ఇలాంటి గ్యాప్ పెంచితే అటు వ్యవస్థల మధ్యలో కూడా గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. విషయంలో కూడా సంశయంతో మాట్లాడొచ్చో మాట్లాడద్దో, ఇది అధికారం ప్రకారం రాజ్యాంగం ప్రకారం చెల్లుతుందో చెల్లదో, మనపైన ఏమైనా కేసు పడుతుందో ఏమో అన్నటువంటి భయం కలిగేటువంటి డిబేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 100%. సుప్రీం ను మనం క్వశ్చన్ చేయలేం, 100%. రాష్ట్రపతి అధికారాలు సుప్రీం, ఇక్కడ ఎవరు సుప్రీం అన్నటువంటి క్వశ్చన్ వస్తుంది. 100%, 100%. అందుకనే ఒక కామన్ మ్యాన్ గా మనం ఆలోచించాల్సి ఏంటంటే అసలు లా అండ్ ఆర్డర్ గురించి, లా గురించి మనం మాట్లాడొద్దా మాట్లాడలేదా, ఆర్టికల్లో వీళ్ళకు ఉన్నటువంటి ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా, అత్యున్నతమైనటువంటి ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఎన్నికయ్యేటువంటి ప్రెసిడెంట్ గారి గురించి, మొట్టమొదటి పౌరుడైనటువంటి రాష్ట్రపతి గురించి మనం మాట్లాడొద్దా మాట్లాడొచ్చా, లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి మొట్టమొదటి పౌరుడైనటువంటి గవర్నర్ గురించి మాట్లాడొచ్చా అంటే ఇవన్నీ కూడా సంశయాలు కదా. సో ఇవన్నీ మనం ఒకసారి బ్రాడ్గా ఆలోచన చేస్తే ఆవిరికి ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వారు ఒక లార్జ్ ఇంట్రెస్ట్ తోటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ఆయా అసెంబ్లీలో, దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్లో వారి చర్చలు జరిపిన తర్వాత ఆయా పరిధిలో ఆ బిల్లును వారికి పంపే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాజ్యాంగం ప్రకారం లేదా డెమోక్రటిక్ సిస్టంలో ఆ మెథడ్లో ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా దాన్ని ఏ మేరకు దాన్ని కాల్ఫర్ చేయాల్సినటువంటి ఎలాంటి పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ లేకుండా ప్రజల శ్రేయస్సు కోసం రూపొందించే బిల్లులు కాబట్టి ఆ రకంగా చేస్తే బాగుంటుంది అనేది మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి విషయం. ఇక్కడ ఎవరు గొప్ప, అడ్మినిస్ట్రేటివ్ గొప్పనా, లేదంటే లా గొప్పనా, లేకపోతే ప్రెసిడెంట్ గొప్పనా, ఇక్కడ గవర్నర్ గారు గొప్పనా అని కాకుండా దాన్ని ఏ విధంగా ప్రజలకు ప్రయోజనకరంగా చేకూర్చాలి అనేది ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది అనేది మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి అంశం. ఓకే, లక్ష్మీనారాయణ గారు ఒక విషయం ఇక్కడ స్పష్టం చేయదలుచుకున్నాను. నేను ఇంతకు ముందు మాట్లాడినప్పుడు గవర్నర్ అధికారాలకు అడ్డుగా నిలిచినటువంటి విషయాలను ప్రస్తావించిన. సరే, ప్రోటోకాల్ అనేటువంటిది కొన్ని ప్రభుత్వాలు మర్యాదలు పాటించకపోవచ్చు. పాటించకపోవడం వల్ల అది ప్రభుత్వం యొక్క స్వభావానికి ఇదైతుంది. రెండో విషయం, ఏదైతే మహారాష్ట్రలో ప్రభుత్వం పొద్దున ఇది చేసిందంటే ముఖ్యమంత్రికి ఏదైతే ముహూర్తం ఉంటుందో, ముఖ్యమంత్రికి ఏదైతే ముహూర్తం 12 గంటలకున్నా ప్రాతకాలం ఉన్నా దాన్ని ఫాలో అవుతారు. మీరు పెళ్లిళ్ళు అటెండ్ అవుతారు, పొద్దున పెళ్లిళ్ళు ఉంటాయి, రాత్రి నాకు తెలిసి కాలర్ రామారావు గారికి చెబుతున్నా సమాధానం అనుకుంటున్నా. అయితే రామారావు గారు చెప్పింది ఏంటి అంటే, ముఖ్యంగా మీ గుర్తుండే ఉంటుంది, ప్రమాణ స్వీకారం అవ్వడం, మళ్ళీ బల నిరూపణకు సంబంధించి వేరే వాళ్లకు అధికారం పోయిన సందర్భం కూడా అది గుర్తుపెట్టుకోండి. ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే తన దగ్గరకు వచ్చిన దాన్ని సమీక్షించి అది ప్రమాణ స్వీకారం చేయించిన బల నిరూపణకు గడువు సమయం నిర్దేశించి ఆ బల నిరూపణ ప్రకారం వచ్చిన దాన్ని ఫాలో అయ్యారు. బల నిరూపణకు దూరమే అయినరు. ఒకవేళ ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది. రెండో విషయము, ఇక్కడ నేను మొదట్లోనే చెప్పడం జరిగింది, గవర్నర్ గారు వద్ద పెండింగ్ ఉన్నటువంటి బిల్లులో ప్రజలకు ఎక్కువ ఉపయోగమైన విషయంలో మరి అనేటువంటిది అక్కడ కొంత సమీక్షించేటువంటి అవకాశం. సుప్రీంకోర్టు గతంలో రాష్ట్రపతి పాలన విధిస్తే దాన్ని సమీక్షించి దానికి వ్యతిరేకంగా తీర్పు చెప్తే అది అమలైనటువంటి పరిస్థితి ఉంది. మనం చూసాం కదా, ఈశాన్య రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి సంబంధించి ఆ రకంగా నిర్ణయం జరిగినప్పుడు మరి దాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించే అధికారం సుప్రీంకోర్టుకు ఏ విషయాల్లో అధికారం ఉన్నది, గవర్నరు ఏ రకమైనటువంటి పరిధిలో పనిచేస్తారు, మరి ఆ గవర్నర్ పరిధిలో సుప్రీంకోర్టు కాలాన్ని నియమిత కాలాన్ని నిర్దేశించవచ్చా అని దేశ అధ్యక్షురాలు ప్రశ్నించడం జరిగింది. దాన్ని రాజ్యాంగ ధర్మాసనం ఫుల్ బెంచ్ సమీక్షించే అవకాశం ఉంటుంది. ఆ రకంగా సమీక్షించి ఒక ప్రభుత్వానికి వ్యవస్థకు
ఏదైతే రాజ్యాంగ వ్యవస్థకు ఒక సలహా ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. దానికోసం ఇక్కడ ఈ విషయంలో స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. అది మనం డిఫైన్ చేయలేము. ఈ కోణంలో చూస్తే ఈ రకంగా ఉంటుంది. దట్స్ వై క్వశ్చనింగ్ చేసే విషయంలో కూడా ఆచితూచి అడగాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు ఎటుండాలో ఎటు ఉండకూడదో తెలియనటువంటి పరిస్థితి. ఒక విధంగా రాజ్యాంగానికి సంబంధించి చాలా వరకు ముఖ్యంగా ప్రజోపకరమైనటువంటి అంశాలను సవరణలు చేసుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో ఒక బిల్లు ఆమోదించినా ఆమోదించకపోయినా అలాగే పడుండడాన్ని యాక్సెప్ట్ చెయ్యొచ్చా, లేదంటే పర్టికులర్గా టైం పీరియడ్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందా, ఉండదా? ఇప్పుడు ఆర్టికల్ 370 అటువంటి దాన్ని కూడా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టు దాని మీద విచారించి తిరస్కరించినటువంటి పరిస్థితి. దాన్ని 370 ఆర్టికల్ను బలపరుస్తూ తీర్పును వెలువరించినటువంటి పరిస్థితి ఉంది. నేను ఎందుకు చెప్పినాను, షాబాను విషయంలో సుప్రీంకోర్టు తీర్పును చట్టం ద్వారా మార్చేటువంటి ఏ వ్యవస్థకు ఉండేటువంటి ఏ వ్యవస్థ మనకు రాజ్యాంగంలో ఇచ్చినటువంటిది ఈ వ్యవస్థలకు ఉండేటువంటి అధికారాలు భిన్నంగా ఉన్నాయి. చట్టాల పరిధిలో ప్రభుత్వాలు పనిచేస్తే ఈ చట్టాలకు అధినేతగా రాజ్యాంగ అధినేత రాష్ట్రపతి గాని గవర్నర్ గారు ఉంటారు. మరి సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అధికారాలు రాజ్యాంగం మీద ఎదురయ్యేటువంటి ప్రశ్నలకు సుప్రీంకోర్టే రాజ్యాంగ ధర్మాసనం అనేక సందర్భాల్లో అవసరమైనటువంటి సలహాలు ఈ వ్యవస్థకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే, శ్రీనివాస్ గారు. సో నేనేమంటున్నా అంటే చెప్పండి. అంటే యాక్చువల్గా ముఖ్యంగా చెప్పాలి అని అంటే ఎక్కడ చూసినా ఎక్కడ ఇబ్బంది అవుతుంది అని అంటే రాష్ట్ర ప్రభుత్వాలు సరైనటువంటి గౌరవం ఇవ్వకుండా ఉన్న చోట, లేదంటే అసలు పట్టించుకోకుండా గవర్నర్ వ్యవస్థ ఒకటి ఉంది అన్నటువంటిదే మదిలో లేనటువంటి ప్రవర్తించినటువంటి క్రమంలోనే ఇటువంటివి వస్తున్నాయి అనేది. లాస్ట్ మంత్ తమిళనాడు ఇష్యూకు సంబంధించినటువంటి వచ్చిన తీర్పుకు నిన్న మేడం మురుము గారు ఇచ్చినటువంటి వేసినటువంటి 14 ప్రశ్నలు ఇవి. అయితే ఒకటి మేడం, అంటే అందరం అర్థం చేసుకునే స్థాయిలో ఉన్నాం మనం. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీగా మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మనము ఇప్పుడు ఇక్కడ గవర్నర్ నరసింహన్ గారు ఉండే మేడం, ఎక్కడ కూడా పేజ్ జరగలేము మేడం. ఎందుకు అంటున్నా అంటే పొలిటికల్ అంబిషన్తో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన ఎక్కడైతే అపాయింటెడ్ అయిన గవర్నర్తో మాత్రమే ఇవన్నీ జరుగుతున్నాయి మనకు స్పష్టంగా. నాన్ పొలిటికల్గా వచ్చి కొంచెము సేవా దృక్పథము పొలిటికల్గా తన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఒక ఇంటలెక్చువల్ అట్లాంటి వాళ్ళని అపాయింట్మెంట్ చేస్తే మాత్రం కాస్త జెన్యునిటీ వైపే పోతుంది. అంటే నేనేమంటున్నా, దీని వెనక పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు, గవర్నరు పాలిటిక్స్ ప్లే చేస్తుంది కాబట్టి ప్రాబ్లం ఇదంతా. సో గవర్నర్ జెన్యున్గా ముందుకు పోతే మాత్రం ఎట్లాంటిది లేదు. ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి అని ఉండని, అది ఏ ప్రభుత్వం అని ఉండదు, ఆయన కూడా రెస్పెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కదా. సో అదేవిధంగా అక్కడి నుంచి కూడా ఆయన సహకారం తీసుకోవాల్సి ముందుకు పోవాల్సిన బాధ్యత ఉంటుంది కదా. రెండు, ఇప్పుడు హౌస్లో ఇక్కడ ప్రతిపక్షాలు, ప్రజల పక్షం, ప్రభుత్వం రెండు డిస్కస్ చేసిన బిల్లే వస్తుంది కదా. ఏదో కాంగ్రెస్ పార్టీ ఉందంటే కాంగ్రెస్ పార్టీ బిల్లు రాసుకోను ఒక ఫైలో, లేదా బీఆర్ఎస్ పార్టీ ఉంటే బీఆర్ఎస్ ఫైల్ రాసుకొని రాదు. దాని మీద చర్చ జరుగుతుంది క్యాబినెట్లో, అసెంబ్లీలోకి పోతుంది, అక్కడ చర్చ జరుగుతుంది. సో ప్రజలు వచ్చే ఎన్నుకున్న నాయకులు ప్రజా హౌస్లో డిసైడ్ అయినాక కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు అయినా, రాష్ట్రపతి అయినా, రాజ్యాంగం అయినా ఎవరు రాసినారు? ఒకసారి ముందుకు పోదాం కాసేపు. ఏమవుతుంది? ఎవరు రాసినామంటే హౌస్లో మనం కదా డిసిషన్ తీసుకున్నది. ఎవరు డిసిషన్ తీసుకున్నారు? ప్రజలచే ఎన్నుకున్న వాళ్ళు వచ్చి ఆడ కూర్చొని రాజ్యాంగాన్ని మార్చుకున్నాం, రాజ్యాంగాన్ని రచించుకున్నాం, అంతే కదా. సో మరి ఇప్పుడు నేనేమంటున్నా, ఆ ప్రజల కోసము ఆ బిల్లు ప్రభుత్వము అక్కడ ఉన్న ప్రతిపక్షాలు అన్ని పక్షాలు చర్చించి వచ్చిన తర్వాత ఎక్కడ ప్రాబ్లం అవుతుంది? సింపుల్ లాజిక్. ఒకవేళ అట్లాంటి ప్రాబ్లం ఉన్నది అనుకో, రాజ్యాంగాన్ని మార్చుకుందాం, ఏమన్నా తప్పేముంది? ఇప్పుడు నా అభివృద్ధి కోసం, నా ప్రజల కోసము నా ప్రభుత్వము ఇక్కడ ఒక బిల్లు చేసి ముందుకు పంపిన తర్వాత గవర్నరు పొలిటికల్ ఇంటెన్షన్తో ఆపితే ఆ గవర్నర్ ఆ సంబంధించిన చట్టాన్ని మార్చడం. అక్కడ గవర్నర్ ఏ గవర్నర్ ఈ దేశంలో 6 నెలల్లో, సంవత్సరమో, 3 నెలల్లో టైం పెట్టి ఈ టైంలోపు నువ్వు అడుగు, ఆ ప్రభుత్వం ఇస్తుంది రిటర్న్ ఇచ్చినాక కూడా సాటిస్ఫై కాకపోతే ఫైనల్గా ఏ నిర్ణయం తీసుకునేది అల్టిమేట్గా హౌస్కే ఉంది కదా. ఈ దేశంలో రాష్ట్రపతి కూడా ఎన్నోసార్లు బిల్లు పంపితే హౌస్ ముందుకు తీసుకుపోయింది కదా. సో నేనేమంటున్నా, మనం అంతే, అది బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. నేనేమంటున్నా, అత్యధికమైన అందరికి కూడా ఇప్పుడు ఇటు వైపు హౌస్ కావచ్చు, ఇటు రాష్ట్రపతి కావచ్చు, గవర్నర్ కావచ్చు, గ్రామ సర్పంచ్ కావచ్చు, ప్రజలు ఎన్నుకున్న హౌస్ ఏదైతుందో అది గొప్ప మేడం. దాని నుంచే ఇవన్నీ పుట్టినాయి.
మనం మొత్తం ప్రజలతో ఎన్నుకున్న ప్రజాస్వామిక దేశం, ప్రజలతో ఓట్లు వేసి ఎన్నుకున్న నాయకులు అక్కడ వెళ్ళి చర్చించి అన్ని పక్షాలు ఒక ఓన్లీ అక్కడ ఉన్న బీజేపీ ఎక్కువ ఉంటే బీజేపీ, కాంగ్రెస్ ఎక్కువ ఉంటే కాగా అందరం చర్చించి ఆ నిర్ణయాలను పొందుపరిచి డిఫాల్ట్ ఏది యాక్సెప్టెన్స్ అన్ని చర్చించుకున్న తర్వాతనే ఆ బిల్లు ముందుకు పోతుంది. సో అంత చర్చ జరిగినాక కూడా ఎక్కడ నీకు ప్రాబ్లం అవుతుంది? ప్రాబ్లం ఎక్కడవుతుందంటే పాలిటిక్స్ ఉన్నాయి అక్కడ. ఎవరైతే కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా గవర్నర్ వచ్చినప్పుడు అవి జరుగుతున్నది. స్పష్టంగా మనకు తెలుసు కదా. ఈరోజు రవి గారు ఎందుకు ఆపిన 10 బిల్లులు? 10 బిల్లులు ఏమన్నా డిఎంకే పార్టీకి సంబంధించినయా? ఓన్లీ వాళ్ళ పార్టీ కార్యకర్తల అభివృద్ధి కోసం ఏమన్నా పంపినాయా? అవి ఆ అసెంబ్లీలో చర్చించారా? అక్కడ అన్నా డిఎంకే మిగతా పార్టీ పక్షాలు అన్నీ ఉన్నాయి కదా మేడం, హౌస్ లో అన్నీ ఉన్నాయి కదా. హౌస్ లో అన్నీ ఉన్నాయి, చర్చించినాకే కదా 10 బిల్లులు ఎందుకు ఆపోవాల్సి వచ్చింది? సమాధానంగా మీ వాయిస్ తీసుకుంటా ప్లీజ్. ఒకసారి సతీష్ గారి వాయిస్ తీసుకొని, సతీష్ గారు చెప్పండి. ఇట్లాంటి సందర్భంలో అటు రాష్ట్రపతి గారు కానీ ఇటు గవర్నర్లు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతోటి కోఆర్డినేట్ చేసుకొని ఆ రాష్ట్రాల ప్రజల అభిమతం మేరకు బిల్లులను ఏదన్నా మార్పు కావాలంటే రిమార్క్స్ అడగవలసినటువంటి పరిస్థితి తప్పితే ఇది లేదన్నా ఇంకేదన్నా అవసరం ఉంటే వారి కార్యాలయం ద్వారా ఎక్స్ప్లెనేషన్ అడగవలసిన పరిస్థితి ఉంటుంది తప్పితే ఈ విధంగా న్యాయస్థానాల వరకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి కల్పించకూడదనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ప్రజల శ్రేయస్సు కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లేదా మెజార్టీ ప్రజల ఉద్దేశంతో ఆ బిల్లులు రూపొందిస్తాయి కాబట్టి ఆ రకంగా ఆలోచించాలి తప్పితే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ జరిగిన తర్వాత ఇలాంటి గ్యాప్ తోటి ఇటు ప్రజలకు కానీ ఇటు సమాజానికి కానీ నెగిటివ్ సంకేతాన్ని పంపడానికి అది పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా అది అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అని ఆలోచించడం అనేది సమంజసం కాదు. కానీ దురదృష్టం ఏంటంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కనుక రాష్ట్రాల్లో అధికారంలో లేకపోతే అలాంటి పరిస్థితి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. కాబట్టి ఇది మంచి పరిణామం కాదనేది మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా ప్రస్తుతం. ఓకే, అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇవి రాజ్యాంగమే కల్పించినటువంటి హక్కు కదా, ఒక కాల పరిమితి అంటూ ఏం లేకుండా గతంలో కూడా చాలా సందర్భాల్లో గత సర్కార్లు బిల్లులు అన్నీ కూడా పెండింగ్లో ఉండి ప్రభుత్వాలే మారిపోయినటువంటి పరిస్థితులు కూడా చూసినటువంటి సిచ్యువేషన్లో ఆయా గవర్నర్లు ఏదన్నా బిల్లును కాల పరిమితి పెట్టి రిమార్క్స్ అడగాల్సినటువంటి పరిస్థితి. సో మీ అభిప్రాయం కూడా కాల పరిమితి ఉండి రిమార్క్స్ అడగాల్సినటువంటి పరిస్థితి. కానీ న్యాయస్థానానికి వెళ్ళే వరకు అంతటి వరకు ఉంచుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా. అక్కడ ఏమవుతుందంటే వ్యవస్థల మధ్య గ్యాప్ పెరిగి ఈ వ్యవస్థలే దేని గురించి ఎవరు మాట్లాడాలి, దేని గురించి ఎవరు ఇంటర్ఫీరెన్స్ ఉండాలి, ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనే అంశం. ఎందుకంటే లిఖిత రాజ్యాంగంలో మనకు పొందుపరిచినటువంటి అంశాలు ఎవరి పరిధి ఏంటి, రోల్ క్లారిటీ అనేది చాలా స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి మన భారతదేశంలో. కాబట్టి ఆ రోల్ క్లారిటీలో ఎవరి పరిధిలో వారు గనక చేయవలసినటువంటి పని చేస్తే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండే అవకాశం ఉంటుంది అనేది మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి అంశం. అలా క్లారిటీ లేకపోవడం వల్లనే అటు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత ఉండకుండా ఉండడం, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కావడం ద్వారా రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి ప్రజలకు కూడా నష్టం జరిగే ప్రమాదం ఉంది కదా. ఈ ప్రమాదం ద్వారా అటు రాష్ట్రాల్లో జరుగుతుంది, దేశంలో జరుగుతుంది. ఇక్కడ పొలిటికల్ గ్యాప్ వచ్చిన తర్వాత ప్రజలకు కూడా కన్ఫ్యూజ్ అవుతుంది కదా, ఇది చేస్తే మాకేమవుతుందో. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సందిగ్ధంలో పడే అవకాశం ఉంటుంది కదా, మేము చేసినటువంటి బిల్లు ఇది ప్రజలకు అందదో అనే అపనమ్మకం అయితే ఏర్పడే అవకాశం ఉంటుంది కదా. ఇలాంటివి ఉండకూడదు, అంటే పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ అనేది ఉండకూడదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి బిల్లులు గవర్నర్లు కానీ రాష్ట్రపతి కానీ ఖచ్చితంగా ఆమోదం తెలిపి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాల అభిమతం మేరకు అవి పంపడం జరుగుతుంది తప్పితే ఇంకో రకం కాదనేది అందరికి కూడా తెలిసినటువంటి విషయం కదా. ఒక్క మాట మేడం, అంటే మీరు అన్నారు, సతీష్ అని అడిగారు, అవసరం ఉంటే కాన్స్టిట్యూషన్ మార్చుకుందాం మేడం, తప్పేముంది, మనదే కదా, ప్రజల కోసమే కదా. పాలసీని చేసే వాళ్ళు మారుస్తారు, గవర్నర్కు విధిస్తారు 6 నెలల్లో, సంవత్సరమో 2 సంవత్సరాలు పెట్టుకోమనండి. ఏదో ఒక డేట్ అయితే డెడ్ లైన్ ఇవ్వాలి కదా, మార్చుకుందాం, రాజ్యాంగాన్ని మార్చుకుందాం. కొత్తనా మనకేమన్నా 80 సార్లు పైన మార్చుకున్నాం కదా. జోస్రా గారు ఇప్పుడు అంటే ఖచ్చితంగా ఆమోదించాలి అని చెప్పేసి అడగట్లేదు ఎవరు, కాకపోతే అందులో ఉన్న రిమార్క్స్ ఏంటి, లేదంటే తిరస్కరించి పంపించేయండి వెనక్కు, తర్వాత దాన్ని సరి చేసుకుంటారో లేదంటే వేరే మార్చే పంపించేస్తారో, టోటల్గా వద్దనుకుంటారు బిల్లు, అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది, మళ్ళీ రీడిజైన్ చేసి పంపుతారు అనేది అక్కడ వస్తోంది. ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోండి అంటున్నారు. నేను ఒక విషయం ఇక్కడ ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడుతూ గతంలో నరసింహన్ గారు గవర్నర్గా ఉన్నప్పుడు సఖ్యత ఉన్నది అని అన్నారు. ఆ సఖ్యతను ఎంతవరకు తీసుకుపోయిండ్రు వీళ్ళు అని అంటే
ఏది ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలో మంత్రి పదవి ఇప్పుడు అట్లా ఇచ్చినటువంటి- పోతే మీరు మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో ఏం చేసారో తెలిసే. ఇప్పుడు అరే అరే ఒక్క నిమిషం పార్టీ నుంచి గెలిచి మా మంత్రి పదవి ఇచ్చిందప్ప, ఆడ రాజీనామా చేసారు. ఒకటి రాజీనామా చేసి మళ్ళీ గెలిచి వచ్చినాక పదవులు ఇచ్చారు. ముందు గవర్నమెంట్ ఫామ్ చేసిండ్రు. అరే మీరు నేను చెప్పేది ఏంది, గవర్నమెంట్ ఫామ్ చేస్తే డిఫెక్ట్ మీరు ఏదైతే ఇది చేస్తారో దాన్ని అవును లక్ష్మణ్ అన్న, అది కాంగ్రెస్ ప్రభుత్వం కదనే. అదే మీకు ఎక్కడ ఏం చెప్తున్నాను, లేదప్పుడు. అరే మీకు ఎమర్జెన్సీ విధించిన వాళ్ళకు ఈడ రామ్లాల్ తో ఎన్టీ రామారావు లక్ష్మీనారాయణ గారు టాపిక్ డైవర్ట్ అయిపోతుంది మళ్ళీ. అదే నేను అక్కడ కాంగ్రెస్ నేను ఇంకో విషయం ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు తమిళనాడు ఉంది, ఇక్కడ ఎవరిని ఏం తప్పు పట్టలేదు, తప్పు పట్టే అర్హతలో ఉన్నామా లేదా అనేది కూడా. జ్యోత్స్న గారు ఇక్కడ ఒక తమిళనాడు ప్రభుత్వం, ఉదాహరణకు తమిళనాడు ప్రభుత్వమే ఉంది. సనాతన ధర్మం చెదలు అని అంటే ఆ ప్రభుత్వం నిష్పక్షపాతంగా ప్రజలందరి ప్రయోజనం కోసం చేస్తుందా, లేకపోతే వివక్షాపూరితంగా వ్యవహరిస్తుందా? ఇది గవర్నర్ గారు గమనించాల్సినటువంటి అవసరం ఉంది కదా. అక్కడ ప్రజా వీటి విషయంలో వద్దని చెప్పట్లేదు లక్ష్మీనారాయణ గారు, గమనించాలి, చెయ్యండి. ఆ 10 బిల్లులకు సంబంధించి అయితే ఆమోదమా లేదా తిరస్కరణనా లేదా ఇంకా పరిశీలించేందుకు టైం పడుతుంది, ఇవి ఉన్నాయని చెప్పేసి కార్యాలయం నుంచి తదు వివరాలు ప్రభుత్వానికి చేరాల్సిన అవసరం ఉంది అంటున్నారు. ఎటువంటి రెస్పాండ్ అవ్వకుండా ఉండొద్దు. రాజ్యాంగంలో కాల పరిమితి నిర్దేశించేటువంటి అధికారము వ్యవస్థకు ఉందా అనేటువంటిదే ఇవాళ రాష్ట్రపతి గారు అడిగినటువంటి ప్రశ్నలో ఒకటి. మరి ఓకే, చూద్దామండి. మరి సుప్రీంకి అయితే రాష్ట్రపతి గారు 14 ప్రశ్నలు సంధించారు. సుప్రీం ఎటువంటి సమాధానం చెబుతుందో చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. శ్రీనివాస్ యాదవ్ గారు, సతీష్ గారు, లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.